తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారండి. ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నవే, కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి. వారి 7 ఏళ్ల శ్రమ అండి, ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే, ఎవరైతే కొన్నేళ్లుగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం, ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు, ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము, అవి ఫార్వర్డ్ చేయడం, అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు, మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు. దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము. చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది, కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి. అయితే ఇవాల్టి వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము, తెలుసుకుందాం. నందకిషోర్ గారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. మీరు చెప్పేటువంటి వీడియోస్ చూసి దేవాలయాలకు వెళ్ళటం కావచ్చు, ఇప్పుడు కంప్లీట్గా స్పిరిచువల్ టూర్స్ అనే వెళ్ళిపోతున్నారు సార్. సెలవు దొరికిందంటే చాలు, కుక్కి వెళ్దాం, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్దాం, అక్కడ ఇక్కడ మంచి ఆలోచన వస్తున్నది కూడా మీ ద్వారా, అది చాలా సంతోషం. ఆ అవకాశం నాకు కూడా కొంత, అంటే నేను కూడా కొంత భాగం అయినందుకు చాలా సంతోషం సార్. అలాగే మీకు కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయని విన్నాను, అంటే మాకు కూడా చాలా కామెంట్స్లో అడుగుతుంటారండి, పలానా దేవాలయం గురించి చెప్పండి అని. అంటే వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, మీకు ఏదన్నా కాల్స్ రావటం, వేటి గురించి ఎక్కువ అడుగుతున్నారు, మీకు సర్ప్రైజ్ అనిపించినవి, అంటే వీటికి కూడా టెంపుల్ ఉంటుందని అడుగుతారా అనేది అనిపించాయా ఏమైనా? నాకు డైలీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నా నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ 200 నుంచి 300 కాల్స్ మినిమం వస్తున్నాయి రోజుకి. నేను నా టీంకి ఇచ్చేస్తున్నాను. సో దీనివల్ల నా పర్సనల్ ఇది కూడా ఎగిరిపోతుంది. బట్ స్టిల్ మనం చేయడానికి రెడీ అయ్యాం. ప్రజలకి వీటి గురించి ఉచితంగా అందించాలనేదే మా ధ్యేయం కాబట్టి దీంట్లో భాగంగా. సో నాకు బాధ అనిపించింది నిజంగా ఒక 2 కాల్స్ అండి. ఒక్కొక్క కాల్ 1 hour 45 minutes మాట్లాడాను. ఆ 1 hour 45 minutesలో అసలు నాకు నిజంగా వాళ్ళ షూస్లోకి నేను వెళ్ళి బాధపడినట్టు అయింది. నాకు ఒక మూవీ చూస్తున్నట్టు వాళ్ళు, నాకు ఒక కాల్ వచ్చిందండి. హైదరాబాద్లో చాలా పెద్దవాళ్ళు, చాలా ఇండస్ట్రియలిస్టులు, ఒక ప్రముఖ ప్రాంతం నుంచి వచ్చింది. ఆ కాల్ ఫస్ట్ నా PA వాళ్ళు లిఫ్ట్ చేశారు. సో అక్కడ ఏడుపులు ఏదో వినిపిస్తుంటే వెంటనే నేను అటెండ్ అయ్యాను. సో ఏదో ఇంటెన్సిటీ కొంచెం ఉందని నేను అటెండ్ అయితే, వాళ్ళ పాపం ఆ తెలుగు రాదు, ఏదో ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా నేనే కాల్ తీసుకొని నేను అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. ఫస్ట్ 5 నిమిషాలు నాకేం అర్థం కాలేదు. తర్వాత చిన్నగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ కాల్ డ్యూరేషన్ 1 hour 45 minutes పట్టిందండి. సో దాని సారాంశం, వాళ్ళ వివరాలు తెలపకూడదు కాబట్టి వాళ్ళ కాల్ సారాంశం ఏంటంటే, వాళ్ళు ఎక్కడో గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చారు వ్యాపార రీత్యా. ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకొని గత 40 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్గా ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఏదో ఒక విషప్రయోగం జరిగిందని, ఆ విషప్రయోగం వల్ల వాళ్ళు ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి, ఆ ట్రామాలో నుంచి వాళ్ళ బిజినెస్లు ఏమీ చేయలేక, సో ఎక్కడికి వెళ్ళి హెల్త్ స్కాన్ చేయించుకున్న, US లో అతి ప్రముఖ హాస్పిటల్స్లో కూడా వెళ్ళి చూపించుకున్నా ఎక్కడ స్కాన్లో ఏదీ లేదు. కానీ వాళ్ళ మైండ్లో ఆ విధంగా ఫిక్స్ అయిపోయి, నాకేదో జరిగింది, నా మైండ్ పనిచేయట్లేదు అని దాదాపుగా వాళ్ళు 30 years స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని కేవలం ఒక 5 సంవత్సరాల డిప్రెషన్తో ఎక్కడెక్కడో తిరుగుతూ, నేపాల్ లాంటి ప్లేసెస్లో తిరుగుతూ, ఏదో ఉంది ఇన్ని టెస్టులు చేసినా ఏదో ఉంది అనేది కనిపించట్లేదు, నా పొట్టలో ఏదో ఉంది అని ఎంతోమందిని సంప్రదించారు, రకరకాల టెస్టులు చేయించారు. ఇదే విధమైన కోమా ఒక 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతూ వాళ్ళకి నేపాల్ లాంటి ప్లేసెస్లో కూడా వెళ్ళి ఎన్నో రోజులు గడిపారంట, ఏదేదో చేశారు. వాళ్ళు ఆ బిజినెస్ చేయకపోవడం వల్ల దాన్ని వాళ్ళు బ్యాంక్రప్ట్స్ కూడా అయ్యారంట. లాస్ట్కి బ్యాంక్రప్ట్స్ కూడా అయ్యారంట. నిజంగా చాలా బాధేసింది అది. సో హృదయాన్ని కొంచెం కలిచి వేసింది. మేము చేసిన రీసెర్చ్లో, అంటే మేము దేవాలయాల గురించి చూస్తూ ప్రయారిటీగా చేసుకుంటూ వచ్చాం, హెల్త్, వెల్త్, వీటి మీద. ఇలాంటి వాటికి కూడా మన దేవాలయాలు చూసాం, కానీ మాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు.
అంటే నిజంగా ఇవి కూడా ప్రభావితం చేస్తాయి ఆ మనుషుల్ని అనేది నిజంగా మనకు తెలియదు. సో మేము దీంట్లో మళ్ళీ అన్నీ వెతికి ఎక్కడి నుంచో దాదాపుగా రాత్రి మొగుళ్ళు వెతికి ఒక 16 గంటలు వెతికితే మళ్ళీ మాకు మా దీంట్లోనే రీసెర్చ్లోనే ఒక టెంపుల్ బయటకు వస్తే ఆ టెంపుల్ గురించి చెప్పంగానే వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే. ఒక 2 డేస్లో వాళ్ళకి ఆ ఫలితం కనిపించి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యారండి. 2 డేస్లో, కేవలం 2 రోజులు అంతే, 2 రోజులు వాళ్ళు వెళ్ళడానికి రావడానికి తీసుకున్న టైం అంతే. ఆలయం అసలు వాళ్ళ ఇది చూస్తుంటే నాకే ఓకే, వాళ్ళు ఇంకా కొంచెం అడగడం, మా వాళ్ళు తీసి స్టార్ట్ చేశాడు R&D. అంటే వీళ్ళ ప్రాబ్లం చెప్పంగానే ఇలాంటి టైప్లో కూడా ఉంటాయి అని చూస్తే ప్రతి 10 ఇళ్ళకి ఒక ఇంట్లో వింటున్నానండి. ఇది ఒక గ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు, సిటీ వరకు ప్రతి 10 ఇళ్లలో బయటికి చెప్పుకోలేకుండా లోపలే మదన పడుతూ లోపలే దానికి ఏదో పూజలు చేసుకుంటూ దాన్ని ఏదో కలుస్తూ దాన్ని ఒక పెద్ద ఇదిగా చూస్తున్నారు. అసలు అది ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే మీరు ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో మీరు కూర్చుంటే వాళ్ళు ఒక చెట్లు ఆకులతో కలిపిన ఒక ఆవు పాలలో కలిపిన ప్రసాదాన్ని మీరు తీసుకోగానే కరెక్ట్గా 5 ప్రదక్షిణలు మీరు చేసేసరికి 3వ ప్రదక్షిణకి ఆటోమేటిక్గా వామిటింగ్ అయిపోయి మీ కడుపులో ఏదన్నా ఉంటే నల్లగా మీ కళ్ళ ముందు మీరే చూస్తారు. 1000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందండి. 1000 సంవత్సరాల నుంచి. డీటెయిల్స్ ఖచ్చితంగా అంటే ఈ విషప్రయోగం అనే కాన్సెప్ట్ అది ఇప్పుడుది కాదండి, మన రాజులు ఉన్న కాలాల్లో నుంచి కూడా ఉంది. మహానుభావులు ఇది విన్నాం మన శత్రువుల మీద, ఇంటర్నల్ పాలిటిక్స్లో ఎక్కువ ఈ బ్యాక్ స్టాబింగ్లో వీటిల్లో అంతా కూడా దీన్ని ఒక ప్రామాణికంగా వాడేవారు. సో ఇలాంటి వాటికి కూడా పరశురామ క్షేత్రంలో కేరళలో మీకు అల్పుజ డిస్ట్రిక్ట్లో చేతల అని ఉందండి. దక్షిణ చేతల దగ్గర తిరువిలా ఆలయం అని ఉంది. తిరువిలా ఆలయం. ఈ తిరువిలా ఆలయంలో శివలింగం ఉంటుందండి. ఇక్కడ శివుడు నీలకంఠుడై ఉంటాడు. నీలకంఠ తత్వం ఉంటుంది ఈ శివుడిలో. అంటే నీలకంఠ తత్వం అనగానే విషాన్ని గొంతులో దాచుకునేవాడు, విషాన్ని నాశనం చేసేవాడు. మీ కడుపులో ఉన్న విషాన్ని అతను నాశనం చేయడమే అక్కడ ఒక పరిహార కాండ. విషప్రయోగాలు జరిగిన వాళ్ళు ఎవరైనా, అంటే దీంట్లో మళ్ళీ కూడా ఉన్నాయండి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, డాక్టర్లు ఇతను ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు అన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం ఈ దేవాలయానికి వద్దండి, వెళ్ళకూడదు. అంటే ఎలా ఉంటుందండి టెంపుల్? దూరమా? లేదు, ఇది అల్పుజాలో ఉంటుంది. కానీ ఈ మందు సేవనం, ఔషధ సేవనం అనేది. సో ఇది తమాషా ఏంటంటే ఈ దేవాలయంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఫ్రెష్ ఆకులు రసం తీసి ఆవు పాలల్లో కలిపి మీకు అది ఔషధంగా ఇస్తారు. అది తాగిన తర్వాత మీరు దాదాపుగా 3 నుంచి 5 ప్రదక్షిణలు ఆ దేవాలయంలో మీరు చేసే లోపల మీకు ఆటోమేటిక్గా వామిటింగ్ అవుతుంది. అంటే బలవంతంగా కాదు, అదే ఆటోమేటిక్గా అవుతుంది. ఆ వామిటింగ్లోనే మీకు మొత్తం ఏదైనా ప్రయోగం జరిగింది అంటే ఆ విషయం మొత్తం కడుపులో నుంచి వచ్చేస్తుంది. 3 ప్రదక్షిణలు నిజం. 1000 సంవత్సరాల క్రితం గుడి అండి అది. ఇది నిన్న మొన్నటిది కాదు, అది 1000 years నుంచి ఉంది ఈ గుడి. ఈ గుడిలో దీన్ని మనం ఏమంటామంటే కై విషం అంటాం. కడుపులో ఉన్న విషాన్ని వాళ్ళు ఏమంటారంటే కై విషం అంటారు. ఈ కై విషం పరిహారం జరిగేది ఈ దేవాలయంలో జరుగుతుంది. ఇక్కడ ఇంకొక వింత కూడా ఉంది. ఈ దేవాలయంలో మీకు ఒక రొటేటింగ్ పిల్లర్ కూడా ఉంటుందండి. ఇక్కడ పిల్లర్ ఇలా రొటేట్ మీరు కానీ తిప్పితే తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు గమనించవచ్చు. సో ఈ ఆలయంలోనే మీరు ఇది కూడా గమనించవచ్చు అన్నమాట. సో ఈ ఆలయానికి వెళ్ళక మునుపు మీరు తీసుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఆ రోజు మీరు ఏం తినకూడదు. సో ఆ రోజు పొద్దున మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏమి తినకూడదు, చల్లటి వస్తువులు ఏవి తినకూడదు. మీరు పరకడుపునే వెళ్ళాలి ఆలయానికి. మీ వెంట వెళ్ళేటప్పుడు ఒక హాట్ వాటర్ తీసుకెళ్ళాలి.
ఎందుకంటే ఒక్కసారి వామిటింగ్స్ అయిన తర్వాత కొంచెం మీరు స్టేబుల్ అయిన తర్వాత హాట్ వాటర్ కొంచెం తాగడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది, మీకు ఎక్కడ పెయిన్ అనిపించదు. ఆ తర్వాత దాని తర్వాత కూడా మీకు ఇది వామిటింగ్ జరిగిన తర్వాత కూడా ఫుల్ మీల్స్ ఏది కూడా మీరు తీసుకోకూడదండి. మీరు ఫుల్ మీల్స్ లేకుండా మీరు అలానే మెయింటైన్ చేయాలి ఆ రోజంతా. సో తర్వాత ఈ 5 ప్రదక్షిణలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు నందికి ధ్వజస్తంభానికి మధ్యలో మీకు నిలబడుకోవాలండి. ఇక్కడ నిలబడుకొని మీరు ఒక 11 సార్లు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అన్న మంత్రం జపించడం వల్ల మీకు మణిపూరికా చక్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినవి ఏమన్నా రుగ్మతలు ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్ అవుతాయి. ఆ పాయింట్ అది ఒక ఎనర్జీ పాయింట్ అండి ఆ టెంపుల్లో. ఆ టెంపుల్లో మీరు ఆ నందికి దీనికి మధ్యలో మీరు నిలబడాలి. నిలబడినగానే ఒక 5 నిమిషాలు 11 సార్లు ఓం నమః శివాయ చెప్పంగానే మీకు ఏదైతే మణిపూరికా చక్రం ఉందో దానివల్ల మీకు ఇబ్బందులు ఉంటాయి, అది మీకు మొత్తం యాక్టివేట్ అవుతుంది. సో దీనికి జనరల్గా మణిపురంతో పాటు అనాహత చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది, ఆ తర్వాత విశుద్ధ చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఇది ప్రిఫర్డ్గా మీరు ప్రదోషం రోజు వెళ్తే చాలా పవర్ఫుల్. అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే అమావాస్య. ఏ అమావాస్య అయినా వెళ్ళచ్చు. ఒకవేళ ఇవి ఏది కూడా మీకు కుదరలేదు అంటే సోమవారం రోజు వెళ్ళచ్చు. ఇంకా దీనికి ఇంకేమి వేరే ఏమి లేదండి. మీరు వెళ్ళడం, వాటిని ఏమంటారంటే మరును పాలు అంటారు. వాటిని దాని ఔషధాన్ని ఏమంటారంటే మరును పాలు అంటారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళంగానే మీ ప్రాబ్లం చెప్పంగానే అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అండి రోజు మీరు అనొచ్చు ఈ చెట్ల ఆకులు ఎక్కడున్నా కూడా చెట్టు పేరు తెలిస్తే మేము చేస్తాం. దానికి ఒక ప్రక్రియ ఉంది. దేవాలయాల్లో ఉన్నటువంటి వృక్షాలు ఆ ప్రక్రియ వేరు. దాన్ని మనం ఏమంటారంటే చర్ది ప్రసాదం అంటారు. చర్ది ప్రసాదం. ఈ చర్ది ప్రసాదం అంటే ఏంటంటే అక్కడున్న ఆకుల్ని ఫ్రెష్గా కోసుకుంటారు. ఈ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తాజా ఆకులు తీసుకుంటారు. తాజా ఆకుల్లో నుంచి రసం పిండుతారు. రసం పిండిన తర్వాత ఆవు పాలల్లో కలుపుతారు. ఆవు పాలల్లో కలిపిన తర్వాత అది శివుని దగ్గర పెడతారు. కొన్నిసార్లు వాటి అభిషేకం కూడా చేస్తారు స్వామికి. అక్కడ వాళ్ళు మంత్రపఠనం చేయడం వల్ల దానికి ఔషధ గుణాలు వస్తాయి. ఔషధ గుణాలు వచ్చిన తర్వాత అది వ్యక్తికి ఇస్తారు. ఏ వ్యక్తి అయితే దానివల్ల ఇబ్బంది పడుతున్నాడో ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి అది తాగడం వల్ల ఎవరు కానీ అండి బలవంతంగా వామిటింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు రాలేదే అని లేదు. మీకు 5 ప్రదక్షిణాల్లో కానీ నిజంగా మీ కడుపులో ఉంటే బయటకు వచ్చేస్తుంది. అటు రాని పక్షంలో మీ ఒంట్లో లేదు, అది కేవలం మీ భ్రమ మాత్రమే అనేది కూడా మీకు తెలుస్తుంది. అక్కడే తెలిసిపోతుంది, మీకు ఇన్స్టెంట్గా తెలుస్తుందండి. ఎక్కడ మీకు ఆ టెంపుల్ ఆవరణలో మీరు కూర్చోగానే మీకు 5వ ప్రదక్షిణ లోపల కానీ వచ్చింది అంటే మీ కడుపులో ఉన్నట్టు. ఒకవేళ లేదు అంటే మీకు ఎలాంటివి రావు, వామిటింగ్స్ రావు, ఏమి రాదు. వెళ్ళిన కాడికి మీకు అది ఫ్రీ అయిపోతారు. అంతటితో అన్నం పెట్టుకొని వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి ఉపయోగపడే వీడియో. ఎందుకంటే మందు పెట్టారని ఇట్లా అపోహలో ఉన్న వాళ్ళు ఉంటారు, పెట్టారని కన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, రిలీఫ్ పొందక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సో మరో రిక్వెస్ట్ సార్, ఒక్కసారి టెంపుల్ ఎలా వెళ్ళాలి ఏంటి చెప్పరా డీటెయిల్స్? ఇది ఆల్పుజ డిస్ట్రిక్ట్ లో ఉందండి. కేరళ ఆల్పుజ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఆల్పుజ నుంచి కూడా సౌత్ చేతర్ల దగ్గర ఉందండి. ఈ గుడి పేరు తిరువిలా ఆలయం. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది తిరువిలా ఆలయం. ముందుగా ఏమన్నా రిజిస్టర్ చేసుకోవడం ఏం లేదండి, మీరు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి మీరు ఇది తీసుకొని, వీటికి కూడా ఎలాంటి బ్రాంచీలు లేవు. పరిహారం కావాలా వ్యక్తి వెళ్ళగలిగితే వ్యక్తి వెళ్ళడం, దీనికి మాత్రం విక్టిమ్సే వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళని పరిస్థితి ఉంటే కష్టం. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియ కూడా మీ ఆలయ ఆవరణ లోపల జరుగుతుందండి. ఆలయ ఆవరణ బయట కూడా కాదు, ఇది ఆవరణ లోపల జరిగే ప్రక్రియ. కాబట్టి ఆలయ ఆవరణలోనే దీనికి ఎవరన్నా ఒకవేళ మీకు రాలేదంటే కూడా, అందుకే మీకు చెప్పింది, నాకు వామిటింగ్ రాలేదు 5 ప్రదక్షిణలు అయిపోయాయంటే కూడా మీ ఒంట్లో ఏమి లేదని. సో మీకు అది కన్ఫర్మేషన్. ఇది 1000 సంవత్సరాల నుంచి ఉన్న గుడి అండి. అప్పటి నుంచి ఉన్నది నీలకంఠేశ్వర. నీలకంఠేశ్వర చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రీసెర్చ్. మరొకసారి ధన్యవాదాలు సార్.